హాయ్ అండి. బెండకాయ పులుసుని నేను ఎలా చేస్తానో చూపిస్తాను. మీకు నచ్చితే ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి సరిపడినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక తాలింపులు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం సేపు వేగిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ 3 వేగిన తర్వాత దీనిలోకి పచ్చిమిర్చి ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పులుసుకి ఈ ఆనియన్స్ అనేవి ఎర్రగా వేగనవసరం లేదు. ఇలా ఒకసారి కలుపుకొని దీనిలోకి ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ నూనెలో వేగనివ్వండి. ఇప్పుడు దీనిలోకి బారుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. బెండకాయ పులుసుకి ఇలా బారుగా కట్ చేసుకుంటే బాగుంటుంది పులుసు. బెండకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి నిమ్మ సైజు అంత చింతపండుని వాటర్లో నానబెట్టుకొని దాని రసాన్ని ఈ బెండకాయ ముక్కల్లో పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి ఒక 20 మినిట్స్ ఉడకనివ్వండి. 20 మినిట్స్ తర్వాత మూత తీసి ఇంకోండి ఒకసారి కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. బెండకాయ పులుసుని నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఉడకనిచ్చాను. మీరు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఉడకనివ్వండి. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మసాలా అంతా పట్టనివ్వండి. 5 మినిట్స్ తర్వాత ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. చూడండి, మెత్తగా ఉడికిపోయింది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనిస్తే మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మూత పెట్టేయాలి వెంటనే. అంతే, బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.